ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనము. వేసవి కాలమందు కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. సోమరి చీమల ఎద్దుకు వెళ్ళి వాటి నడతను కనిపెట్టుకుని జ్ఞానము తెచ్చుకొనుము. చీమలు బలములేని జీవులు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. వేసవిలో తమ ఆహారమును సిద్ధపరుచుకొనును, సమయమును సద్వినియోగము చేసుకొనును. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకొనుము అనే సామెత ప్రకారముగా సమయముండగానే మనము సమయమును సద్వినియోగము చేసుకొనవలసిన వారిగా ఉన్నాం. మన ఇల్లు మనము చక్కబెట్టుకొనవలసిన వారిగా ఉన్నాం. మన కంఠములో ఊపిరి ఉండగానే యేసయ్యను సంపాదించుకొనవలసిన వారిగా ఉన్నాము. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానము గల వారిగా మనము నడుచుకుందుముగాక. సోమరులము కాక చురుకుదనము కలిగి ఉందుముగాక. నిద్రమత్తులము కాక బద్ధకస్తులము కాక మేల్కొని ప్రార్థించుదుముగాక. పని చేయుదుముగాక. అనేక మందికి ప్రయోజనకారకులుగా జీవించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము. బుద్ధిగల కుమారులుగా మేముండుటకు సహాయము చేయమని, జ్ఞానము గల వారిగా ఈ లోకములో బ్రతుకున్నట్లు నీ కృపను అనుగ్రహించుము. సమయమును సద్వినియోగం చేసుకునే వారిగా మేముండునట్లు సహాయము చేయమని, ఈ వాక్యము మా అందరి జీవితంలో నీరు కట్టి ఫలింప చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యేసులేక ఎవ్వడైన చేరలేడు మోక్షము, యేసులేని జీవితాన మేరలేని వేదనే. యేసులేక ఎవ్వడైన చేరలేడు మోక్షము, యేసులేని జీవితాన మేరలేని వేదనే. యేసు ఉన్నవాని గృహము ఆనంద నిలయము, యేసు స్వామి ఎవరినైనా దీవించు దేవుడే. యేసుక్రీస్తు ఈ జగాన సాటి లేని దైవము, ఆయనే సజీవమైన ఆరాధ్య దైవము. యేసుక్రీస్తు ఈ జగాన సాటి లేని దైవము, ఆయనే సజీవమైన ఆరాధ్య దైవము.